తెలంగాణలో సింగిల్ స్క్రీన్ల విషయంలో పర్సంటేజీ విధానానికి పట్టుబడుతూ ఎగ్జిబిటర్లు బెదిరింపు ధోరణిలో ప్రదర్శిస్తున్నారని నిర్మాతలు ఆరోపించారు. పెద్ది సినిమా విడుదల సందర్భంగా పర్సంటేజీ విధానం అమలుకు డిమాండ్ చేయడం సరికాదన్నారు. లీజుదారుల వల్లే సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు నష్టపోతున్నారని తెలిపారు. నిర్మాతలు మైత్రి రవి, నాగవంశీ, సాహు గారపాటి, వెంకట సతీష్, సుధాకర్ చెరుకూరి ఎగ్జిబిటర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. హ్యాపీగా లేడు, డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా లేడు. నా ఒక్కడికే ఏదో బెనిఫిట్ తీసేసుకుని వెళ్ళిపోతారంటే విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. హరిహర వీరమల్లు రిలీజ్ అప్పుడు పాపప్ అయిన అంశం అండి ఇది. మీరు దాని తర్వాత వార్ 2 రిలీజ్ చేశారు, కూలీ రిలీజ్ చేశారు, నారీ నడుమురారి చేశారు, మా చిరంజీవి గారు సినిమా చేశారు. ఇన్ని సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఎగ్జిబిటర్ కష్టాలు మీకేం కనపడలేదు సార్? మీ చేతిలో సినిమా లేకపోవటమో, లేకపోతే ఇప్పుడు ఇది లేదానో, పెద్ద సినిమా లేదానో, ఇప్పుడు మేము పర్సంటేజ్లు ఇప్పుడు ఇమ్మీడియట్గా చేసేయాలి. ఇది కరెక్ట్ కాదండి. అందరం కూర్చుని మాట్లాడుకుందాం. ఇప్పుడు ముక్కు మూసుకోకుండా టాయిలెట్కి వెళ్ళే థియేటర్లు దానికిను సుదర్శన్ 3 కోట్ల ప్రొజెక్టర్ ఉందండి. ఈ థియేటర్ని ఆ థియేటర్ని ఒకే గాడిలో కట్టలేం కదండి. ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలకి ఇప్పుడు మీరు అడుగుతున్న కండిషన్ అయితే చేయలేము దాన్ని. ఖచ్చితంగా ఈ జూన్ జూలైలో ఏదైనా ఒక డేట్ అనుకుని అప్పటి నుంచి స్టార్ట్ అయ్యే సినిమాలకి మేము అడిగిన కండిషన్స్ లైక్ గ్రేడింగ్ ఆఫ్ ది థియేటర్స్ కానీ, రెంట్ ట్రాక్ కానీ, వీపీఎఫ్ తీసేయడం కానీ, మెయింటెనెన్స్ ఛార్జెస్ అని తీసుకుంటున్నారు థియేటర్స్కి, అది ఏం చేస్తున్నారని కానీ, బుక్ మై షోలో ఒక్కొక్క టికెట్కి కన్వీనియన్స్ ఛార్జ్ అని 12 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటున్నారు. దాంట్లో సగం మీకు వస్తుంది బుక్ మై షో నుంచి, అది దాంట్లో మాకేం చేస్తారు? ఇట్లాంటివన్నీ మేము అడుగుతున్నాం. అన్నిటికీ ఒక సొల్యూషన్ ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి ఫర్దర్గా ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే సినిమాలకి ఎట్లా వెళ్ళొచ్చు ఏంటనేది కండిషన్స్ ఒకసారి పేపర్ మీద పెట్టుకుని ముందుకెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేదండి.